వారు కనికరమును పొందెదరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మా నిజంగా నా నోరే ఒక మైకు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పిన మెసేజ్లు అన్నింటిలోకెల్లా కొండ మీద చెప్పిన వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. కొండ మీద యేసు ప్రభువారు చెప్పిన వాక్యాల్లో కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం, దయగలిగిన వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండువు. దేవునికి స్తోత్రం. ఈ దయ, కనికరము, జాలి ఇవన్నీ కూడా ఒకే అర్థాలు వస్తాయి ఇంచుమించుగా. అమ్మ అర్థమవుతుందా? దయ కలిగిన వారి ఎడల నీవు దయ చూపిస్తావు. ఎవరు దయ చూపిస్తారు? అమ్మా చాలాసార్లు మనం అంటుంటాం, అసలు మీకు దయ ఉందా, జాలి ఉందా, కనికరం ఉందా? అసలు కొంచెమైనా జాలి పడరు ఏంటండి బాబు, కొంచెం కూడా దయ చూపించండి బాబు అంటమా? జాలి కనికరం ఆ మనసు ప్రభు బిడ్డమైన నీలో ఉండాలి. ఆమేనండి. అందుకే మత్తయి సువార్త 23:23లో యేసు ప్రభు వారి దగ్గర ఒక రోజున పరిసయ్యులు శాస్త్రులు ఏమని అడిగారంటే, ఆ యొక్క దశంభాగం గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఏమంటారంటే, అది మానక ఇది చేయాలి. పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు వాళ్ళు దశంభాగంలో చాలా నిష్టగా ఉండేవాళ్ళు అంట. జీలకర్రలోను పుదీనాలో కూడా దశంభాగం తీసేవాళ్ళు అంట వాళ్ళు, మనం వాడే జీలకర్రలో కూడా. అయితే యేసయ్య ఏమన్నాడు, ఒరే మీరు అది బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఒకటి మర్చిపోతున్నారు. ఏం మర్చిపోతున్నారు? అయ్యా కనికరము, ప్రేమ. ఆ మాట చదవము 23:23, మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అమ్మా పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. మంచిది అది. ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఏమనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. న్యాయాన్ని విడిచిపెట్టారు మీరు, కనికరాన్ని విడిచిపెట్టారు మీరు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు మీరు. యేసయ్య ఏమన్నాడంటే, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? అది మానొద్దు. ఇది కూడా ఏది మానొద్దు? జీలకర్ర, పుదీనా, ఈ దశంభాగాలు మానకుండా ఇస్తున్నారు. మంచిది. అది మానకోకుండా వీటిని కూడా చేయండి. కనికరమును, ప్రేమను, విశ్వాసమును కలిగి ఉండండి అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కనికరం బైబిల్లో యేసు ప్రభు వారి కంటే ముందు ఎవరిలో ఉందంటారు? అసలు అమ్మాయి బాగా వినపడుతుందా? ఏమన్నా అడ్డుకుందా? అడ్డుకుంటే కట్టి అమ్మా ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. ఇంకా భక్తుల్లో ఎవరిలో ఉంది? ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క సందర్భం చూసుకుంటే మొదటి సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, మొదటి సమూయేలు 22:2. ఇబ్బంది అయితే ఆపి క్లారిటీగా వస్తుందో లేదు చూడు. బయటకు అయ్యి దావీదు ఆ దినమున 22:2 అమ్మా. మొదటి సమూయేలు 22:2. అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. దేవునికి స్తోత్రం. తగ్గించమని
దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దావీదు అదుల్లాము అనే గుహలో దాక్కుంటాకి వెళ్ళిపోయాడు. మొదటి వచనం మీరు చదివితే అర్థమైంది. అదుల్లాము అనే గుహ, ఆ గుహ పేరేంటి? కొన్ని గుహలకే కొన్ని దొనలకే పేర్లు ఉంటాయి, తెలుసా మీకు? గుంటిపల్లిలో కొండ ఉంది, గుంటిపల్లిలో. అక్కడ కొన్ని కొండ తొర్రల్లో నీళ్లు ఊరే వాటిని ఒకటేమో అల్లికాయ దొన అంటారు, అమ్మాయి తెలుసా? ఒకటేమో పాలకోయ దొన అంటారు. చూసారా? అర్థమవుతుందా? నీళ్లు ఊరుతుంటే అందులో గొయ్యిల్లాగా ఉంటాయి. అల్లికాయ దోన, పాలకోయ దోన, రకరకాల పేర్లే కొండకి. ఇక్కడ దావీదు దాకున్న ఆ యొక్క గుహ పేరేంటంటే అదుల్లాము అనే గుహ. దేవునికి స్తోత్రం. అదుల్లాము అనే గుహ దగ్గర దావీదు దాక్కుని ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చాడంటే తన తల్లిదండ్రులకి ఇచ్చాడు, తన అన్నదమ్ములకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు ఇన్ఫర్మేషను? నేను ఇక్కడ ఉన్నాను, మీరు వచ్చేయండి, ఇక్కడ మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, మనం అందరం కలిసి ఇక్కడ దాక్కుందామని చెప్తే దావీదు తల్లిదండ్రులు, దావీదు అన్నదమ్ములు అందరూ అక్కడికి వచ్చేసారంట. ఫస్ట్ లో మనం చూస్తే దావీదు అన్నదమ్ములు దావీదుని తిట్టినట్టు కనపడుద్ది. అది అవునా? ఎప్పుడు దావీదు అభిషేకించబడే టైంలో దావీదు అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ కూడా దావీదుని తిట్టినట్టుగా, దావీదు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు నీకెందుకు నా గొర్రెల మందలు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చావని తిట్టినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే దావీదు దాక్కోవడానికి వెళితే అదుల్లాము గుహ దగ్గరికి, మొదటి వచనం చదవమ్మా, 22 మొదటి వచనం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అతని సహోదరులు అందరూ వచ్చేసారంట, అతని తండ్రి ఇంటి వారందరూ వచ్చేసారంట. ఇందులో దీనికి ఏమర్థమవుతుంది మీకు? నీ రక్త సంబంధులకు కూడా నువ్వు ముఖం తప్పింపకూడదు. ఆమేనండి. మన బంధువులు కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళని, ఒకవేళ వాళ్ళు నువ్వు మాకు వద్దు అని అంటేనే కానీ నువ్వు వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళ పట్ల కనికరం చూపించాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కనికరం చూపించాలి, కొన్నిసార్లు వాళ్ళకి జాగ్రత్త కూడా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అది అర్థమైంది అన్నవాడు చేతుల పైకి ఎత్తండి. జాగ్రత్త ఎలా నేర్పించాలి అయ్యా? మొన్నే ఒక మాట చెప్పాను నేను. మన రక్త సంబంధులు ఏదైనా పొరపాటు చేస్తే మన తిట్టే హక్కు ఉంది వాళ్ళకి, తెలుసా మీకు? మా అన్నయ్య నన్ను ఎంత మాట అన్నాడండి అయ్యగారు, మా అక్క నన్ను ఎంత మాట అందండి అయ్యగారు అంటుంటారు చాలాసార్లు వచ్చి. అసలు మీ అక్క మీ అన్నయ్య అనకపోతే ఇంకెవరంటారు నిన్ని? అర్థమైంది నీకు? అసలు నీ తమ్ముడు నిన్ను తిట్టకపోతే ఎవరు తిడతారు నిన్ను? మీ అక్క నిన్ను తిట్టకపోతే నిన్ను ఎవరు తిడతారు? ఎవరిని బయట వాళ్ళు తిడితే ఊరుకుంటావు నువ్వు? రక్త సంబంధం అదే. వాళ్ళు ఒకసారి తిట్టుకున్నా సరే తప్పదు, తిట్టుకున్నా మళ్ళీ కొట్టుకున్నా సరే మళ్ళీ వాళ్ళ కలవక తప్పదు. దావీదు అదుల్లాము గుహలో దాక్కుంటే దావీదు దగ్గరికి తన తండ్రి ఇంటి వాళ్ళందరూ, తన సహోదరులు అందరూ వచ్చారంట దాక్కోవడానికి. తర్వాత ఇంకెవరు వచ్చారంట దావీదు దగ్గరికి? 2వ వచనం చూస్తే ఇబ్బంది పడే వాళ్ళందరూ వచ్చారంట, అప్పుడుతో ఉన్న వాళ్ళందరూ వచ్చారంట, అసమాధానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. కుటుంబంలో గొడవలాడికి సమాధానం లేకుండా, పైకి భార్య భర్తల్లాగా ఉండి గొడవలాడుకునే వాళ్ళు బోలు మందులు ఉంటారు, పైకి బాగున్నట్టు. ఇంట్లో గొడవలు ఆడేసుకుని కసుమనుకునే బోలు మందులు ఉంటారు అక్కడక్కడ. లేదా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మేమందరం బాగానే ఉన్నాడు అంటారు, గొడవలు పడిపోతుంటారు, అసమాధానం. ఇలాగ అసమాధానంగా ఉన్న వాళ్ళందరూ, గొడవలు పడే వాళ్ళందరూ, ఇబ్బంది పడే వాళ్ళందరూ, అప్పుడుతో ఉన్న వాళ్ళందరూ వస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? అరే నాకే తింటాకి తికానా లేదురా, నేనే ఈ గుహలో దాక్కుంటాకు వచ్చాను, మీరు మళ్ళీ నాకు డోలక్లాగా మీరు వచ్చారేటో బాబు, మీకు దన్నవరా బాబు అనలేదు అక్కడ. అర్థమవుతుందా ఆ మాట? అలా దావీదు వాళ్ళందరికీ మొదటగా రాజు ఎవరికయ్యాడు? దావీదు నాయకుడు ఎవరికయ్యాడు? అప్పుల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, అసమాధానం ఉన్న వాళ్ళందరికీ. అక్కడ నిజంగా చెప్పాలంటే నాయకుడు అయ్యాడు అంటే దానికి అర్థం, సర్లే కలిసి మన కష్టమో నష్టమో కలవగని చెప్పి కలిసి తాగుదాం రండి అందరూ అని చెప్పి అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. అందుకే మొదటిగా వాళ్ళందరికీ నాయకుడు అయ్యాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఏ మనసు ఇది అమ్మా? కొంతమందిలో మంచి మనసు ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా పప్పలు కొన్నా సరే నలుగురికి పెట్టండి, వాళ్ళు తినరు. గమనించండి మీరు కూడా. ఒక్కోసారి చిన్నప్పుడు కూడా ఒక్కొక్కడు ఆ చిన్నతనం నుంచి కూడా పిసిని కొట్టి ఆత్మ ఉంటుంది. అమ్మా నా పప్పులమ్మా నేను పెట్టను, నేను పెట్టను, నా పప్పులో నా డబ్బులు అంటాం చాలాసార్లు. అర్థమవుతుందా? కొంతమందిలో మంచి మనసు ఉంటుంది. అవి ఉన్నదే కొంచెం అంటే అది తెచ్చిందే ఏరుకొచ్చిందంటే ఆ ఏరుకొచ్చింది మళ్ళీ అందరికీ
ఇంకా క్లియర్గా చెప్తా. ఏ వేరుకు వచ్చింది ఇక ఇంకా అర్థం కాదు. నా గురించే నేను చెప్తున్నా. నేను చిన్నప్పుడు మేకలు కాసేవాడిని. కొబ్బరి తోటలు అమ్మటే తిరుగుతూ ఉన్నప్పుడు రాళ్ళు కొబ్బరికాయలు తెచ్చుకుని, అక్కడ రాలిపోయిన కొబ్బరికాయలు ఉంటాయి, తెచ్చి పీస్ తీపిచ్చేసి వేరే వాళ్ళతో, నాకు తీయటం రాదు, పీస్ చాలా గట్టిగా ఉంటుంది కదా, పీస్ తీపిచ్చి ఆ యొక్క బోర్డర్ స్కూల్ దగ్గర చదువుకునే కాడ ఆ మామకి ఇస్తే, ఆ యొక్క ముస్లిమ్స్ మామ కొబ్బరి ఉండల మీద ఆవిడ ఇప్పుడు కూడా ఉందామా, మీ ఇంటి దగ్గర ఉంది కదా ఎక్కడ, ఇప్పటికీ ఉందామా. ఆ మామగారు పాపం ఆమె ఏం చేసేదంటే ఆ కొబ్బరికాయ తీసుకుని 20 కొబ్బరి ఉండలు ఇచ్చేది. ఒక కొబ్బరికాయ తీసుకుని మాకు, అంటే ఒక ఉండ పావల, అంటే ఎంత కట్టింది అప్పట్లోనే రేట్ ఎంత కట్టింది, 5 రూపాయలు కట్టింది ఆ కాయకి. ఆ కొబ్బరి ఉండలు ఇస్తే మళ్ళీ నా జతకి ఇంకో 2 ముగ్గురు వచ్చేవాడు, వీళ్ళందరికీ పెట్టి మళ్ళీ నేను తినేవాడు. నా అప్పటికి కూడా దేవుడు ఇచ్చిన మనసు, దేవుడి స్తోత్రం. నేనే ఎక్కడో తోటలో నుంచి ఏరుకొచ్చున్న కాయది, అర్థమైందా? ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ నిజంగా 30 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే డబ్బులు ఎవరికి ఉన్నాయి? డబ్బులు ఉన్నాయా? డబ్బులు బాగా సమృద్ధిగా ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు పైకి ఉన్నాయా? తినడానికి తిండి లేక, కట్టుకుంటే బట్టలు లేక, 3 అన్నదమ్ములు 4 అన్నదమ్ములు ఉంటే ఒకటి బట్టలు ఇంకొకడు, ఒకడికి సాలన బట్టలు ఉంటాయి, ఇంకొకటి చిన్నవాడు ఎవరైనా వేసుకోవటం, చాలా బాధలు, ఇట్లాంటి బాధలు. కానీ ఈ దావీదు చూసుకుంటే, ఇక్కడ బైబిల్లో ఉన్న దావీదు ఎవరి మనసు? ఈ దావీది దేవుని మనసు, కనికరం కలిగిన మనసు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. చాలా మంది విదేశాల్లో చాలా సమృద్ధి ఉండి వాళ్ళకి మంచి పరిస్థితి ఉండి కూడా మిషనరీస్ ఒకప్పుడు ఈ పేద దేశానికి, ఇప్పుడు మంచి దేశమే మన దేశం, ఒకప్పుడు ఈ పేద దేశానికి అనేక మందిని ప్రజల కన్నీరు తొడవడానికి, వ్యాధిగ్రస్తులను బాగు చేయడానికి, ఆహారం పెట్టడానికి ఈ దేశానికి వచ్చారు. మన దేశానికి, మన ఇండియా వచ్చారు మిషనరీస్ అనేక మంది. తెలుసా మీకు ఆ విషయం? వచ్చి అనేక మందికి ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, దేవుని మందిరాలు కట్టి, చర్చిలు కట్టి, ఎవరైనా మీరు ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయొచ్చు, మన ప్రభువు అందరి ప్రార్థన ఆలకిస్తాడు ఆయన అని చెప్పి అందరికీ హెల్ప్ చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే ఇబ్బంది పడే వాళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నాడంట దావీదు. అప్పుడుతో ఉన్న వాళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మనము దగ్గర చేర్చుకుంటాం. ఎవరిని దగ్గర చేర్చుకుంటాం? బాగా చెప్పవయ్యా. ఎవరైనా కొంచెం బాగా డబ్బులు ఉన్నారని తెలిసింది అనుకో, పదే ఆత్మానం వెళ్ళి ఆమె గోగుతుంటాం. ఏదన్నా కొంచెం మాకు కూడా సాయం చేయమని కొంచెం వాళ్ళకి కదుపుతుంటాం ఆత్మానం పదే. అది మరి మాకు సార్, మరి మేము చాలా పేదవాళ్ళం సార్, మరి మా చర్చి లేదండి, మాకు సంఘం లేదండి, మీరు ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి సారు. నిజం చెప్పరా బాబు? దేవుని స్తోత్రం. ఎవ్రీథింగ్ మై జీసస్. దేవుని స్తోత్రం. ఒక సహోదరుడు, ఒక ఆయన, అమెరికా సహోదరుడు, ఒక ఆయన పరిచయం అయ్యి ప్రార్థన చేయించుకుంటా ఫోన్ చేస్తే నేను అదే అన్నాను, ఎవ్రీథింగ్ మై జీసస్ అండి అని చెప్పాను. తెలుసా మీకు ఆ విషయం? ఎవ్రీథింగ్ మై జీసస్, సమస్తం మాకు యేసయ్యేనండి అన్నాను. దేవుని స్తోత్రం. చర్చి ఉంది మాకు, రేగిల షెడ్ మందులు చర్చి ఉంది. చర్చి ఉందా మీకు అని అడిగితే చర్చి ఉందండి, రేగిల షెడ్ అని చెప్పాను. తప్పే ఉంది? దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. ఉన్నది చెప్పు. మన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు మహారాజు, ఆయన ధనికుడు, ఆయన ఆమేనండి. మహారాజు పిల్లలు మనం. దేవునికి స్తోత్రం. సింహం పిల్లలకైనా ఏముంటది కానీ ఆయన పిల్లలమైన మనకి ఏ కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కన్నులు నన్ను చూచినందున నాకేమీ కొదువ లేదు. 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 లా 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 లా
రెండు రోజుల క్రితం మన హైదరాబాదు ఆయన సంజయ్ గారికి మీకు ధనం చూపిస్తున్నారండి, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు అని చెప్తే ఆయన ఆల్రెడీ మధ్యన ఆయన వ్యాపారం బిజినెస్ తగ్గి ఆయన జీతం తగ్గిపోయింది. 50,000 వచ్చేది 24,000 వస్తుందని పాపం. ధనం చూపిస్తున్నారండి అంటే పాపం ఆయన ఏమోనండి అయ్యగారు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నారు. చెప్పిన రెండో రోజున 60,000 అండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వాళ్ళ అమ్మగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంట. ఆవిడ ఎప్పుడు ఇచ్చినా 1,000 రూపాయలు 2,000 ఇస్తుందంట. ఆ రోజున వాళ్ళ అమ్మగారు వచ్చి, నానా బాబు అరే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, అన్నయ్య వాళ్ళ పాపకి కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలంట, 50,000 అడిగాడు అన్నయ్య. సరే అన్నయ్యకి ఎలాగో 50,000 ఇచ్చాను కదా అని, ఇదిగో నీకు ఒక 50,000 ఇస్తున్నానని చెప్పి చేతిలో ఖర్చులకి విడిగా 10,000 క్యాష్ ఇచ్చి 50,000 చెక్ రాసి ఇచ్చింది. దేవుని స్తోత్రం. అయ్యగారు నిజంగా అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి బాబు, అసలు మీరు చెప్తుంటే ఎలాగొస్తాయి అనుకున్నాను. నిజంగా అమ్మ బాబు దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు అని ఆశ్చర్యానికి గురయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే సింహం పిల్లలకైనా కొదువ ఉంటుంది కానీ దేవుని పిల్లలకైనా మనకి ఏ కొదువ ఉండదు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరో మాట చూసుకుంటే ఇక్కడ లోకాసు వార్త 10వ అధ్యాయం. ఇప్పుడు దావీదు ఎవరి మనసు కలిగి ఉన్నాడు? కరెక్ట్గా చెప్పండి, ఎవరి మనసు అమ్మా? యేసయ్య మనస్సు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత చూస్తే లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుంటే, లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఎట్లనెను అమ్మా, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా నాయకు చూడండి ఒకసారి. అచ్చంగా వాక్యం చదివితే మీకు అర్థం కాదు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడంట. యెరూషలేము అంటే శ్రేష్టమైన భక్తి కలిగింది. ఆమేనండి. యెరూషలేము అంటే సమృద్ధి కలిగిన ప్రాంతం. యెరూషలేములో ఉన్న బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఒక సమృద్ధి కలిగిన భక్తి కలిగిన జీవితంలో నుంచి భక్తిహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడంట ఒకడు. అంటే యెరూషలేము అనేది భక్తికి సాదృశ్యం, యెరికో అనేది శపితమైన ప్రాంతానికి సాదృశ్యం. అంటే అంటే శ్రేష్టమైన ఆత్మీయ భక్తి కలిగిన స్థితిలో నుంచి శరీరానుసారమైన భక్తిలోకి వెళ్ళిపోతున్నాడు అంట. శరీరానుసారమైన భక్తిలో నుంచి నువ్వు ఆత్మీయ భక్తిలోకి వెళ్ళొచ్చు, కానీ ఆత్మీయ భక్తిలో నుంచి శరీరానుసారమైన దాంట్లోకి నువ్వు వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధంగా శ్రేష్టమైన భక్తి చేస్తున్న ఈ వ్యక్తి శరీరానుసారమైన యెరికో ప్రాంతంలోకి దిగి వెళ్ళిపోతున్నాడంట. వెళ్తా వాడు ఎవరి చేతిలో చిక్కాడే అంటే దొంగల చేతిలో చిక్కాడంట. దేవునికి స్తోత్రం. దొంగల చేతిలో చిక్కితే ఏం చేస్తారు వాళ్ళు? అమ్మా, దొంగోడు అంటే ఎవరికైనా భయం ఉంటుందయ్యా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దొంగల చేతిలో చిక్కితే వాడిని పట్టికిని చెత్త కొట్టేసి వాళ్ళు ఆ చొక్కాల బట్టలన్నీ తీసుకుని ఆ బట్టలు దోచేసుకున్నారంట. చిత్త కొట్టి బట్టలన్నీ దోచుకుని కొర ప్రాణంతో వాడిని వదిలేశారంట. కొర ప్రాణం అంతే, కొనవుపుడితో కొట్టుకులాడుతున్నాడు, అలా కొట్టుకులాడుతున్నాడు. సాధారణంగా మన సినిమాలో చూస్తున్నాం, ప్రాణం పోయేటప్పుడు ఆడు ఏదో ఒక మాట అంటున్నట్టు, ఇలా చేయండి అలా చేయండి అంటున్నాడు. కొన ఊపిరితో కొన ప్రాణంతో కొట్టుకులాడుతుంటే ఆ మార్గం గుండా ఒకడు వెళ్ళాడంట. ఎవరో ఒక యాజకుడు, అంటే దేవుని సేవకుడు వెళ్ళాడంట. కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయాడంట, వాడిని పట్టించుకోకండి. యేసుప్రభువు చెప్తున్నాడు ఈ మాట. మరలా అదే మార్గం గుండా ఒక లేవీయుడు వెళ్ళాడంట. లేవీయుడు అంటే ఎవరో? లేవీయుడు కూడా దేవుని యాజకుడు, దేవుని సేవకుడే. చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. తర్వాత అదే మార్గంలో ఒక సమరయుడు వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. అందరు చెబుతూ దేవునికి స్తోత్రం. ఎవరు అసలు ఈ సమరయుడు? మంచి సమరయుడు అని రాయించాడు యేసయ్య. సమరయుడు అని అంటే దానికి అర్థం ఒకసారి చూస్తేనేమో అక్కడ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడినట్టుగా చూసుకున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే సమరయుడు అని ఉంది. ఎవరి సమరయుడు? సమరయుడు అంటే యూదుల యొక్క మగపిల్లలు వెళ్ళి అన్యుల యొక్క ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటే పుట్టిన వాళ్ళే సమరయుడు. వాళ్ళని అన్యులుగా పరిగణించారు ఆ దినాల్లో. మళ్ళీ యూదుల్లోకి రానిలా ఆ దినాల్లో. ఎందుకంటే వాళ్ళు అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి అన్యులు లెక్కేశారు వాళ్ళని సమరయులుగా విభజించారు ఆ దినాల్లో. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు దాహం అవుతుంది కానీ మంచినీళ్ళు అమ్మ అంటే ఆమె ఏమంది అక్కడ? అయ్యా మీరు చూస్తే యూదుల్లాగా ఉన్నారు, మీ తల మీద ముసుకుంది,
మేము చూస్తే సమరయ్యలు మేము మంచినీళ్ళు ఇస్తే మీరు తాగుతారా అని అడిగింది ఆ దినాల్లో. అందుకే యూదులు ఆ దినాల్లో వీళ్ళ మంచినీళ్ళు ఇస్తే తాగరు. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా నీవిచ్చే నీళ్ళు తాగితే నాకు దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు నిత్య జీవం కలిగిద్ది, నీకు ఎప్పుడు కూడా దాహం వేయదు అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటిది మంచి సమరయుడు. సమరయుడు ఎవరని చెప్పాను ఇప్పుడు? సమరయుడు ఎవరండి ఇప్పుడు చెప్పాను కదా? అన్యుడు. ఒక దేవుని సేవకుడు వెళ్ళాడు, ఆ యొక్క దొంగల చేతిలో చిక్కినోడు దెబ్బలతో ఉంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు యాజకుడు. తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు. లేవీయుడికి ధర్మశాస్త్రం తెలుసుగా, దేవుని యాజకుడికి ధర్మశాస్త్రం తెలుసుగా. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసుగా, కానీ దాటి వెళ్ళిపోయాడు. కానీ ఈ సమరయుడైతేనంట ఆ గాయాల పడ్డవాడి దగ్గరికి వెళ్ళి మొదలుగా అక్కడ చూసుకుంటే మనం జాలి పడ్డాడంటే 7 పాయింట్లతో నేను విభజించాను దీన్ని. మొట్టమొదటిది ఆ గాయపడిన వాడి దగ్గరికి వెళ్ళి జాలి పడ్డాడంట. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పాను, జాలి కనికరం ఇవన్నీ ఎవరే? కనికరం కలిగిన వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. దేవునికి స్తోత్రం. నీ అత్తగారికి నువ్వు నీళ్లు పోస్తే రేపొద్దున నీకు నీళ్లు పోయి పడతాయి. నీ అత్తగారికి నువ్వు టీ ఇస్తే రేపొద్దున నీకు టీ ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. నీ తల్లి ముసలిది అయిపోయినప్పుడు నీ తల్లిని నువ్వు ఈ రోజున పట్టించుకుని నీ తల్లికి నువ్వు నీళ్లు పోస్తే రేపొద్దున నువ్వు ముసలిదానం అయిపోయినప్పుడు నీకు నీళ్లు పోస్తారు. నీళ్లు పోయి వానికి నీళ్లు పోయి పడతాయి అని ఉంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. మాకెందుకులే, ఎలా చెప్తే సావని మనకెందుకులే ఈ ముసలిదాన్ని గొడవ అని అనుకున్నాం అనుకో, కర్మ అంటారు, అన్యులు కర్మ అంటారు, మనమేమో దేవుని చిత్తం అంటాం. అది ఎలా జరిగినా ఖచ్చితంగా మళ్ళీ అది నెరవేరుద్ది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ భర్త నీకు చెప్పినా చెప్పకపోయినా నీకు ఆ గ్రహింపు ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? నువ్వు నీ తల్లిదండ్రులను చూస్తే రేపొద్దున నిన్ను చూసే పిల్లలు నీకు వస్తారు. ఆమేనానండి. నీ అత్తగారిని నువ్వు చూసావు అనుకోండి, రేపొద్దున నిన్ను చూసే కోళ్ళని దేవుడు పంపిస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ ఇప్పుడు పర్లేదు నేను ఎప్పుడు ఎల్లకాలం ఎలాగే ఉంటాను అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేశాడంట? జాలి పడ్డాడంట. మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. ఒక ఆమె మా బంధువుల్లో ఒక ఆమె మాకు తెలిసిన మా మేనత్త ఒక ఆమె ఒకసారి ఏమందంటే కుదురుగు సౌండ్ తీసుకు దేవునికి స్తోత్రం. ఏమందంటే, అయ్యా నాకు వచ్చే కోడలు చాలా మంచి కోడలు వచ్చారు బాబు, కనీసం టీ నీళ్ళు కూడా పోయారు బాబు. వాళ్ళందరూ ఒక ఆమె మా బంధువులు ఒక ఆమె టీ నీళ్ళు కూడా చాలా బాధపడింది. టీ నీళ్ళు కూడా నిజంగా లేరనుకో, ఎవరు లేరనుకో తప్పదు. మనుషులుండి కూడా అనాథలుగా బతికితే ఏమో అర్థమవుతుందా? ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ ద్వారా వేదన చెందుతున్నారు. ఎవరో వాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడేస్తున్నాడు ఇక్కడ. ఏం బాధపడద్దు. నువ్వు మొదటగా నీ తల్లిదండ్రుల్ని మీ ప్రజెంట్ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూస్తే రేపొద్దున నీ కోడలు నిన్ను బాగా చూస్తారు. గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమరయుడు గాయపడిన వాడి దగ్గరికి వెళ్ళి జాలి పడ్డాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచి సమరయుడిలాగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు యేసయ్య. ఆమేనండి. మంచి సమరయుడు మనసు నీలో ఉండాలి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఒకటి జాలి పడ్డాడు, రెండోది ఏం చేశాడు తెలుసా? అయ్యా గాయాల మీద వేస్తాం ఏముంది, అది గాయాలు కడుతుంది కదా స్పిరిట్. ఇంకేమంటారు దాన్ని అమ్మా? అయోడిన గాయాలు కడతాం కదా. ఆయన ఏం చేశాడంటే గాయాలు ద్రాక్షారసం పోసి గాయాలు కట్టాడంటే ఈ మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. నాకెందుకులే, నాకు చాలా పనులు నేను వెళ్ళిపోలా. మొదటగా వెళ్ళాడు, జాలి పడ్డాడు. రెండోది గాయాలు కట్టాడంటే దేవునికి స్తోత్రం. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నా
రెండోది ఏం చేశాడు? మళ్ళీ పాయింట్లన్నీ నేను అడుగుతాను. మొదటిది ఏం చేశాడు? రెండోది గాయాలు కట్టాడు. దేవునికి స్తోత్రం. మూడోది ఏం చేశాడంటే తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. తన వాహనం అంటే ఏ వాహనం? అప్పుడు తన దగ్గర ఉన్న వాహనం, ప్రజెంట్ తన దగ్గర ఉన్న వాహనం గాడిద ఉంది. తన గాడిద మీద ఇతన్ని ఎక్కించుకుని, జాగ్రత్తగానండి, అర్థమవుతుందా? తన గాడిద మీద ఇతన్ని ఎక్కించుకుని, ఎవరిని? ఈ గాయపడిన వాడిని తన గాడిద మీద ఎక్కించుకుని. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీలో చాలా మంది గాయపడినప్పుడు నా వాహనం మీద ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తీసుకెళ్ళానా లేదా? తెల్లారుజామున వెంకటేశ్వరరావు గారి విషయంలో కానీ, కీర్తన వాళ్ళ విషయంలో కానీ, ఇంకా ఉన్నారు ఎవరో. గాయపడిన సమయంలో వాహనం ఎక్కించుకున్నాడు. ఇది నువ్వు ఎక్కే వాహనం కాదు, ఇది నువ్వు నడిచి రావాలరా, నువ్వు గాయపడిన వాడివిరా, నువ్వు దొంగల చేతిలో చిక్కిన వాడురా, నువ్వు నా వాహనం ఎక్కకూడదురా అన్నాడా? కొంతమంది వస్తువులు అంటే ఎంత ప్రేమో, ఎవరైనా పక్కోళ్ళు వచ్చి వాళ్ళ బండి అంటుకున్నారంటే, అమ్మాయి ఏంటిది బండి కరిగిపోతే, బండిరా, బండి జాగ్రత్తగా ఉండరా బాబు, ఈ బండి కరిగిపోతే, నా బండిరా బాబు ఇది అంటారు. ఏమైతే బండి కరిగిద్దా? ఎవరన్నా బండి ఎప్పుడన్నా మనకి అత్యవసర పరిస్థితి ఉంటే ఎవరన్నా అడిగినా సరే మనం ఇవ్వాలి. ఒకప్పుడు ఇలాంటి అవమానాలు కూడా పడ్డా నేను, ఒకప్పుడు, ఇప్పటికీ పడతానే ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒకసారి బండి అన్న సెంటర్కి వెళ్ళి వస్తాను. ఒకప్పుడు ఇంతవరకు 14 సంవత్సరాల క్రితం ఒకరిని అడిగితే నా బండి ఆ టైనా ఎవరికో ఇచ్చేసాను, అయ్యగారికి ఇచ్చేసాను. అప్పటికే ఒక సేవకుడికి ఇచ్చేసాను ఆ బండి, తోలే బండి. సేవకుడికి బండి ఇబ్బంది అవుతుందంటే అమలాపురం నువ్వు పాస్టర్ గారికి ఇచ్చేసాను. కొద్ది రోజులు నా దగ్గర బండి లేదు, నాది ప్యాషన్ ప్రో బండి, ఇచ్చేసాను. ఇచ్చేస్తే బండి లేకపోతే వేరే వాళ్ళ బండి అడిగితే, అబ్బాయి తమ్ముడు నీ దెబ్బకు మన బండి ఆగదు తమ్ముడు అన్నాడు. బండి సెంటర్కి వెళ్ళి వస్తా అంటే, మొన్న కూడా మేము అక్కడ ర్యాలీలో ఉన్నప్పుడు నా బండి ఇక్కడ ఎందుకులే సెంటర్లో అని ఇంటికి పంపించేసాం బండి. వేరే పాస్టర్ గారి బండి ఇంకొక 2 పాస్టర్ గారు వస్తుంటే నేను కూడా వచ్చేస్తాను ఎక్కడ దాకా, ముగ్గురికి బండి ఆగదు, ముగ్గురికి బండి ఆగదు అన్నాడు ఆయన. ముగ్గురికి ఆగదంట బండి, కొత్త బండి. దేవుని స్తోత్రం. అప్పుడు అన్న నేను ఏలియా ఫోన్ చేస్తే ఏలియా వచ్చాడు. వచ్చాక నేను ఇంకో పాస్టర్ గారు ఏలియా ముగ్గురు వచ్చేసి, అసలు నేను ఏలియా సత్య ఎక్కుదాం అనుకున్నాను. సత్యలోపు పర్లేదయ్యా ఇంకో పాస్టర్ గారు ఉన్నారు అని అంటే అప్పుడు ముగ్గురు వచ్చేసి. దేవుని స్తోత్రం. ఇందులో మర్మం నేర్చుకోండి. మనం నిజంగా యేసయ్య కంటే బండిని ఎక్కువ ప్రేమించకూడదు. అవసరమైతే ఇవ్వచ్చు, తప్పేముంది? అర్థమవుతుందా? దేవుడు అంతకంటే ఖరీదైన బండి ఇచ్చాడు. తర్వాత కాలంలో నాకు బళ్ళల్లోనే ఖరీదైన బండి ఇచ్చాడు దేవునికి స్తోత్రం. వీనికని బండి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒకవేళ వెళ్ళాలనుకుంటే కారు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఉన్నాయి కార్లు కూడా. మన ఏరియా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర 2 కార్లు ఉన్నాయి, వెళ్ళాలంటే వస్తాయి. కానీ అవి నాకు ఎప్పుడు కూడా మనసు రాలే, ఎప్పుడు కూడా ఆటలు అడుగుదామని మనసు రాలే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తన గాడిద మీద ఎక్కించుకుని గాయపడిన వాడిని ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఒకటి జాలి పడ్డాడు మంచి సమరయుడు, రెండోది వాడి గాయాలు కట్టాడు, మూడోది తన వాహనం మీద వాడిని ఎక్కించి, ఈయన నడుచుకుంటా ఎవరిని ఎక్కించాడు వాహనం మీద? పేషెంట్ ఎక్కించి ఏం చేశాడంటే పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. నాలుగోది పూటకోళ్ళ వాని ఇల్లు. అంటే ఇప్పుడంటే హోటళ్ళు ఉన్నాయి, పూర్వకాలం హోటల్ లేవు. హోటల్ పేరు ఏంటంటే పూటకోళ్ళ వాని ఇల్లు. పూర్వకాలం హోటల్ పేరు అది. ఈ రోజున ఒక ఇంట్లో వాళ్ళు భోజనం పెడితే రేపొద్దున ఇంకో ఇంట్లో వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు. దాన్నే పూటకోళ్ళ వాని ఇల్లు అనేవాళ్ళు. అది ఎలాగా? బాగా డబ్బున్న వాళ్ళు అయితే అలా పూటకోళ్ళ వానిగా ఉండేవాళ్ళు. మామూలు వాళ్ళు అయితే అది ఎవరికి? పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళి ఐదోది పరామర్శించాడు. దేవునికి స్తోత్రం. పరామర్శించడంలో ఒక మర్మం ఉంది. ఎవరన్నా చెప్పండి. ఒక మర్మం ఉంది. ఏంటి? పాస్టర్ గారు అయితే లైవ్లో మంచినీళ్ళు లాగొచ్చు, మనం మంచినీళ్ళు లాగితే మాత్రం నిలిపేస్తాడు పట్టుకుని. పాస్టర్ గారు మామూలుగా కూర్చోలేదు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? కాకరిసినట్టు అరుతున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పరామర్శించాడని ఉంది కదా. యేసు ప్రభు వారు చోట్ల మత్తయి సువార్తలో, నేను ఖైదీగా ఉన్నాను, నన్ను పరామర్శించావా,
నేను రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించావా? నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టావా? నాకు వస్త్రాలు లేకుండా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చావా అని అడుగుతాడంట. ఎప్పుడు రాకల్లో వచ్చినప్పుడు కొంతమందిని అడుగుతాడంట. అలాగా నువ్వెప్పుడు ఖైదీగా ఉన్నావయ్యా, నీకెప్పుడు ఆహారం అడిగావయ్యా, మాకు తెలియదయ్యి అన్నీ అంటే అప్పుడు అంటాడంట, మీ సహోదరులు ఎవరికన్నా చేస్తే నాకు చేసినట్టు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఎందుకు మిషనరీస్ వాళ్ళ ధనిక దేశాలన్నీ వదిలేసుకుని మన దేశం వచ్చి మన పేద ప్రజల కోసం ఎందుకు హెల్ప్ చేశారు? వాళ్ళు అమ్మా ఎందుకు హెల్ప్ చేశారు చెప్పండి, చెప్పాలి. వినండి అమ్మా, అయ్యే మానుకోవాలి. ఇప్పుడు అదే చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు హెల్ప్ చేశారు? ఎవరన్నది? ఎందుకు హెల్ప్ చేశారంటే వాళ్ళ కనికరంతో నింపబడి ఉన్నాడు. యేసయ్య చెప్పిన మాట వాళ్ళు విన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ పరామర్శించడంలో కూడా ఎప్పుడన్నా నీ జీవితంలో పరామర్శించావా? ఎవరినన్నా వెళ్ళి పరామర్శించావా? చెప్పండి. ఎవరిని పరామర్శించావంటే ఏమంటావు? అయ్యా ఎవరిని పరామర్శించు? మా బంధువులకి బాగాలేదండి, వెళ్ళి పరామర్శించానండి అయ్యగారు. బంధువులు కాదు యేసయ్య అన్నది ఇక్కడ. అమ్మ అర్థమవుతుందా? ఎవరికే? భేదలైన వారిని పరామర్శించాలంట. దేవునికి స్తోత్రం. నీకు సంబంధం లేని వాళ్ళు, ఏ బంధుత్వం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించాలి. దేవునికి స్తోత్రం. తెలుసా నీకు ఆ విషయం? నీకు ఏ సంబంధం లేకుండా, ఏ బంధుత్వం లేకుండా, ఏ పరిచయం లేని వాడిని కూడా నువ్వు పరామర్శించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గాయపడిన వ్యక్తికి నువ్వు మంచి సమరయుడికి ఏ బంధం ఉంది? వాక్యమే నేను చెప్పేది. ఏ బంధం ఉంది? అర్థమవుతుందమ్మా? అంటే ఏమీ తెలియని వాడికి కూడా మనం హెల్ప్ చేయాలి. ఆమెనానండి. ఆవిడ రోడ్డు మీద పడిపోయాడు అనుకున్నా వస్తుంటే మనకేం తెలియని వచ్చేయకూడదు. బాబు ఏ ఊరు బాబు మీది, ఏమైంది, ఒకసారి లేవు బాబు అని నీకు తోసింది నువ్వు చేయగలిగింది అక్కడ చేయాలి. ఏం చేయగలుగుతావు నువ్వు? అటయ్యానా ఎప్పుడన్నా చేశాను? హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్నవాడు చేతుల పైకి ఎత్తాను. ఏ బంధుత్వం లేకుండా నేను ఎవరన్నా హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్నవాడు చేతుల పైకి ఎత్తాను. ఒకసారి మంచి ధన్యులు. దేవునికి స్తోత్రం. నేను కూడా తీసుకెళ్ళాను. మనం చెప్పానుగా అమ్మా, మనం చెప్పానా లేదా? ఏం చెప్పాను? నేను 14-15 సంవత్సరాల క్రితం ఆటో తోలుకుంటుండేవాడిని. ఒకప్పుడు సడన్గా మన ఈ పాప వాళ్ళ మేనత్త పేరేంటమ్మా? మీ మేనత్త పేరు? ఆ పిల్ల ఏదో పాయిజన్ కేసు ఏదో తాగిందని వాళ్ళు నాకు చెప్తే గబగబా ఆటో తీసుకురమ్మని చెప్తే అట్టయ్యాను. ఎవరు లేకపోతే అట్టయ్యాను చేతుల మీద నేను ఎత్తికి నా పిల్లని ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు కానీ మొయ్యడానికి అట్టయ్యాను ఎవరు లేకపోతే నేను చేతులతో 2 చేతులతో ఆల్రెడీ మన మూటలు మోసిన అనుభవం ఉంది కదా గతంలో. ఇలా ఆ పిల్లని 2 చేతులతో ఇలా ఎత్తికిన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ కాడ చెప్పి వచ్చేసాను. నా వంతు నేను చేశాను సాయం. కానీ మరి ఆ పాపకి టైం దాటిపోయింది కాబట్టి ఆ పాప చనిపోయింది. ఇందులో విషయం ఏంటంటే మనకి సంబంధం ఉన్నా లేకపోయినా మనం హెల్ప్ చేయాలి. ఆమేనానండి. యేసు ప్రభువులో నీకు అదే నువ్వు నేర్చుకున్నది. ఆమేనానండి. నా బంధువులైతేనే నేను చేస్తానయ్యా, నా రక్త సంబంధులైతేనే నేను చేస్తానయ్యా అని అనకూడదు. అయ్యా అర్థమవుతుందా? ఎవరైనా సరే మనం సహాయం చేయాలి. అదే యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకవేళ అన్యులైనా సరే, వాళ్ళు ఒకవేళ ముస్లిమ్స్ అయినా సరే, ఏదో ఊరు మేము వెళ్ళి వస్తుంటే ఎక్కడో ముస్లిమ్స్ది బండి ఆగిపోయింది, ఎవరో భార్య భర్తలు ఇద్దరిది. అమ్మాయి గుర్తుందా? అప్పుడు ఏం చేసాం మనం? అక్కడ పడిపోయారు, వేరే వాళ్ళు పడిపోతే లేపు ఇటు సేవకులు కోటానికి వెళ్ళి వచ్చేటప్పుడు ముస్లిమ్స్ది ఎవరితో బండి ఆగిపోతే పెట్రోల్ అయిపోయిందంటే నా దగ్గర పెట్రోల్ ఉంది స్పేరు, కొంచెం పెట్రోల్ తీసి వాళ్ళకి ఇచ్చాను. కొంచెం బంకు దాకా వెళ్ళండి అని చెప్పి చీకట్లో ఆగిపోతే ఒక చోటన మనకెందుకు ఇలా వచ్చేయలేదు. మరో చోటన ఊరిలో వస్తుంటే ఆడమేళ్ళ దగ్గర ఒక భార్య భర్తలు ఇద్దరు పడిపోయారు, బండి స్లిప్ అయ్యి. గబగబా వెళ్ళి మా బండి ఆపి బండి లేపి వాళ్ళకి మంచినీళ్ళు పట్టించి వాళ్ళని ఎదురు నడిపించింది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గాయపడిన వ్యక్తి ఆయన ఏం చేశాడంటే తన గాడిద మీద ఎక్కించి పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్లి పరామర్శించాడంట. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటే ఇంకా పరిస్థితులు మారినాయి కాబట్టి 108 కొడితే జమ్మని వచ్చేస్తున్నారు వాళ్ళు. పూర్వకాలం యాక్సిడెంట్ అయితే ఎవరు వెళ్ళేవాళ్ళు కదా దగ్గరికి. ఎందుకండి కేసులు అయితే అని పోలీసులు ఒకవేళ ఎరా నువ్వే గుద్దేసి తీసుకొచ్చే నాటకాలు ఆడుతున్నావు నువ్వు అని అంటారేమో భయం వేసి ఎవరో కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇదంతా ఒక ఆయన దేవుని బిడ్డ, ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రోజున బైబిల్ చదువుతుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం మీద ఆయన కనుదృష్టి పడిందంట. దేవునికి స్తోత్రం.
అక్కడ యేసయ్య ఏమంటాడంటే, మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి వెళ్ళి ఉచితంగా చేయండి అని యేసయ్య చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకుని పేద ప్రజల కోసం అంబులెన్స్ సిస్టమ్ పెట్టాలని, దానికోసం ఖర్చు ఎంత అయిద్దని అంచనా వేస్తే 1000 కోట్లు ఖర్చు అయిద్ది అన్నారంట ఆ టైంలో అంబులెన్స్. అప్పుడు కొద్ది రోజులు ఆయన చాలా ప్రార్థన చేసి, ప్రభా 1000 కోట్లు ధనం కావాలి మరి పేద ప్రజలకని చాలా రోజులు ప్రార్థన చేశాక దేవుడు ఒక అద్భుతమైన సహాయం చేస్తే ఆ 1000 కోట్లతో అంబులెన్స్లు కొన్నాడంట. దేవునికి స్తోత్రం. అంబులెన్స్ ఏదైనా ఆపద వచ్చిందని ఎవరికైనా ఫోన్ చేసాం అనుకో, కేవలం అంబులెన్స్ క్రైస్తవుల కోసమే వస్తుంది అని ఏమైనా రాసుందా? కేవలం హిందువుల కోసమే వస్తుందని ఏమైనా రాసుందా? కేవలం ముస్లిమ్స్ల కోసమే వస్తుందని ఏమైనా రాసుందా? ఎవరైనా వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా అది హెల్ప్ చేసేదిగా చరిత్రలో నిలిచిపోయాడు ఆ వ్యక్తి అలా చేసి. దేవునికి స్తోత్రం. ఆయననే కాదు, ఎవరైనా మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. చరిత్రలో ఎవరైనా మంచి పనులు చేస్తే నిలిచిపోతారు. ఆమెను చాలా మంది టీడీపీ వాళ్ళు ఇలా అంటారు కదా, ఇలా అంటారు కదా, ఎందుకంటే లైవ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందుకే చెప్తున్నారు. వాళ్ళ కారణం ఏంటంటే, ఒకప్పుడు తినలేక పేద ప్రజలు అల్లాడుతుంటే 2 రూపాయలకి కోటా బియ్యంలో ఎన్టీ రామారావు గారు ఆ బియ్యం పంపించాడని ఆ అభిమానం ఇప్పుడు కూడా ప్రజలు చూపిస్తుంటారు. రెండోది తుఫాన్లు వచ్చి మన రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే అమెరికా వెళ్ళి జాలి కట్టుకుని ఆ యొక్క జాలి ఏమంటారు అయ్యా, జోలు కట్టుకుని అందరిని మా పేద రాష్ట్రం మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగి తీసుకొచ్చి అందరికీ పేద ప్రజలకు పెట్టాడంట. అందుకే ఆయన లేకపోయిన ఇప్పటికీ ఆయన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎన్టీ రామారావు గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు, కానీ వాళ్ళు చేసిన పనులు మాత్రం చరిత్రలో నిలిచిపోయే పనులు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మంచి సమరైన వాళ్ళే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చదువమ్మ. తర్వాత చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే 2 దేనారాలు ఇచ్చాడంట. ఎవరికి అమ్మా? పోటకోళ్ళవానికి ఇచ్చాడంట. ఈ గాయపడినోడికి భోజనం పెట్టండి, ఏదన్నా ఇంకా తగులు మిగిలి ఉంటే నేను వచ్చినప్పుడు ఇస్తాను మళ్ళీ అని 2 దేనారాలు ఇచ్చాడంట. 2 దేనారాలు అంటే అక్కడ పుట్టినోట్లో ఏమనుంది? ఎంత ఉందమ్మా చదువు? 1 దేనారం వచ్చి 1 రూపాయి. మాస్టర్ గారు ఆ యొక్క మంచి సమరయుడు 2 రూపాయలు ఇచ్చాడు, నేనైతే 10 రూపాయలు ఇస్తానండి నేనైతే అని అన్నారా? ఎప్పుడు ఇచ్చాడు 2 రూపాయలు? కొంచెం బుర్ర పోయినట్టు ఎప్పుడు ఇచ్చాడు 2 రూపాయలు? మన తాతల కాలంలో 2 రూపాయలు తీసుకెళ్తే సంతంతా అయిపోయేదంట. ఈ రోజు 2 రూపాయలు తీసుకెళ్తే పిల్లలకు పప్పలు కూడా రావట్లేదే, కురికిరి ప్యాకెట్ కూడా రావట్లేదు. అది వస్తుందా? అర్థమవుతుందా? ఎప్పుడు ఇచ్చాడు 2 రూపాయలు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చెప్పిన మాట ఈ ఉపమానం. దేవుని స్తోత్రం. అంటే సుమారుగా ఈ కాలంతో పోలిస్తే 2 లక్షలు ఇచ్చేసి ఉంటాడు. దేవుని స్తోత్రం. తెలుసా మీకు అర్థం? 2 లక్షల రూపాయలు ఈజీగా ఇచ్చేసి ఉంటాడు అక్కడ ఖర్చులకి. అంత చేసి ఏం చేశాడంటే మళ్ళీ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఏదైనా తగులు మిగులు అప్పు ఉంటే, ఇతను బాకీ ఏదైనా ఉంటే మరలా నేను వచ్చినప్పుడు నేను కడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అసలు ఏంటండి ఈయనకి కట్టాల్సిన బాధ్యత ఏముంది ఏముంది? అర్థమవుతుందా మీకు? అందుకే నేను అంటాను, ఎప్పుడన్నా ఎవరన్నా మన దగ్గరికి అడుక్కుంటే ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే అమ్మో 10 రూపాయలా అని అనుకోకూడదు. అర్థమవుతుందా? సాధారణ చాలా మందికి దేవుడి విలువ తెలియదుగా. అడుక్కున్న వాళ్ళకి 10 రూపాయలు వేస్తారు, దేవుని సందికి వచ్చినప్పుడు దేవుని సందిలో కూడా 10 రూపాయలు వేస్తారు. అంటే ఆ విలువ ఎవరికి ఇస్తున్నాం అంటే, నిజంగా నీ దగ్గర లేనప్పుడు పైసా 1 రూపాయి బిళ్ళ వేసినా సరే దేవుడు దాన్ని అర్పణగా అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం చీప్గా పోల్చకూడదు. దేవుని స్తోత్రం. ఒక అడిగిన వ్యక్తి కనపడితే వాడికి 10 రూపాయలు మనం ఇవ్వాలి. ఆమేనన్న. ఇక దేవునికి ఇచ్చేది అంటారా? ఉదాహరణకి నా పర్సులో 2,000 రూపాయలు కాగితం ఉంది అనుకుందాం. పర్సు లేదు నా దగ్గర అనుకుందాం. పర్సు ఎవరిదాన్ని ఏదైనా ఇవ్వండి, ఏదో ఒకటి ఈ పర్సు పర్లేదు. లేదా ఎవరికే లేదా పర్సు లేదా? యేసు నామములో మీ అందరికీ పర్సులు ఉండును గాక. యేసు నామములో మీ అందరి పర్సులు నింపబడును గాక. 2,000 రూపాయల కాగితం ఉంది, 500 రూపాయల కాగితం ఉంది, 100 కాగితం ఉంది, 50 కాగితం ఉంది, 20 కాగితం ఉంది, 10 కాగితం ఉంది, 5 రూపాయల బిళ్ళ కూడా ఉంది. అడుక్కు రోడ్డు కనపడితే ఏమేస్తాం మనం? ఇక్కడే ఉన్నారు, ఏమిస్తామమ్మా అడుక్కున్న వాళ్ళకి? 20 ఇస్తారా? 20 నేనే ఇవ్వను కదా, మీరు ఇస్తారు 20?
రూపాయలు ఇస్తారంటే కరెక్ట్గా చెప్పాము నువ్వు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అదే పరస ఉంది. ఏమెత్తుంది దేవుడికి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆమె చెప్పింది అడుక్కున్న వాడికైతే 5 రూపాయలు ఇస్తాము, దేవుడికైతే 10 రూపాయలు ఇస్తామయ్యా, డబ్బులు ఇస్తామయ్యా. వాస్తవమేమో నువ్వు చెప్పింది తప్పేం కాదు. దేవుడిని మన మనస్సు మారాలి. దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి? నిజంగా నీ దగ్గర లేనప్పుడు భేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది దేవుడికి. దేవుడు ఏమన్నాడు తెలుసా? దాన్నే పొగిడాడు. 2 దేనారాలు ఇక్కడ ఎత్తనిచ్చాడు, అక్కడ చూస్తే భేద విధవరాలు అందరూ కలిగినంత వేస్తుంటే భేద విధవరాలు 2 రూపాయలు ఇచ్చింది. ఆమె మనసు ఏసైకి తెలుసు కాబట్టి ఏమన్నాడంటే ఆమెనే ప్రశంసించాడు ఏసయ్య. ఎందుకు ప్రశంసించాడు? ఆమె దగ్గర ఉన్నాయి ఆ 2 రూపాయలే. ఆ 2 రూపాయలతో ఆమె భోజనం వండుకోవాలి, ఆ 2 రూపాయలతో టిఫిన్ చేయాలి, ఆ 2 రూపాయలతోనే టీ తాగాలి ఆ రోజు. ఇంకా ఇచ్చేస్తే నాకు ఉండవు కదా అని వెనక ముందు ఆలోచించుకోకుండా దేవుడికి ఇచ్చింది కాబట్టి, అందుకే దేవుడికి హృదయం తెలుసు కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఏమందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు నిన్ను చూస్తుంటాడు, ఆమేనానండి. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, ఆమేనానండి. యేసయ్య ఎందుకు ఇతని గురించి ఎంత ప్రస్తావన చెప్పాడంటే మంచి సమరయం లాగా నీ మనసు ఉండాలి, ఆమేనానండి. మంచి సమరయం లాగా ఉండాలంటే, ఆమేనానండి. ఇప్పటికి ఎన్ని పాయింట్లు చెప్పాను అమ్మ? ఎన్ని పాయింట్లు చెప్పానా? 7 పాయింట్లు చెప్పండి. ఏం చెప్పాను? మొదటిదే, ఒకటి జాలి పడ్డాడు మంచి సమరయుడు, ఆ యొక్క దొంగల చేతిలో చిక్కిన వాడిని చూసి జాలి పడ్డాడు. రెండోది గాయాలు కట్టాడు, అది అలా ఉండాలి. మూడోది వాహనం ఎక్కించాడు. నాలుగోది కోటకొల్ల వారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఐదోది 2 దేనారాలు ఇచ్చాడు. ఆడి దగ్గర ఉన్న 2 రూపాయలు తీసి కోటకొల్ల వానికి ఇచ్చి ఇతని బాధ్యత అంతా మీరు భరించండి, ఆహారం పెట్టండి ఇతనికి, ఒకవేళ ఏదైనా తగ్గితే మరలా 2 దేనారాలు ఇచ్చాడు. ఏడోది ఏంటంటే ఏదైనా తగ్గితే మరలా నేను వచ్చినప్పుడు నేను కడతాను ఆ బాకీ అన్నాడు. దేవుని స్తోత్రం. పొరుగువాని బాకీ మీరు కడతారు ఎప్పుడన్నా? ఏంటి అలా ఉన్నారు? మరి నీ బాకీ యేసయ్య కట్టేశాడు, ఆమేనన్నా. నీ బిల్లు యేసయ్య కట్టేశాడు, ఆమేనన్నా. మన బిల్లు ఎవరైనా కడతారని తెలిసిందని హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం మనం? అమ్మా ఇడ్లీ కాదు నేను అనేది, నిజమే, అది వాస్తవం మీరు చెప్పింది. ఎక్కువ తింటాం, అవునా? మనం ఎవరన్నా మన బిల్లు కడతారని తెలిసిందనుకో ఇంకా బాగా తినేసి ఎక్కువగా ఇంకేమన్నా ఇంకో బాక్స్ ఏదన్నా ఇంటికి తీసుకెళ్తాం అంటాం. ఎందుకంటే బిల్లు వేరే వాళ్ళు కడతారుగా, అదే బిల్లు మనం కడితే లిమిట్గా బాబు 2 ఇడ్లీ చాలు బాబు, 2 ఇడ్లీ 1 కాఫీ చాలు బాబు నా దగ్గర. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మంచి సమరయుల్లాగా ఉండాలంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అక్కడ యాజకుడు దాటి వెళ్ళిపోయాడు, లేవీయుడు దాటి వెళ్ళిపోయాడు, మంచి సమరయుడు దాటి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. ఎవరన్నా అయ్యా బాబు నాయనా సాయం చేయండి బాబు, అయ్యా అయ్యా అని అడుగుతున్నారు అనుకోండి, ఎవరన్నా ఏం చేయాలి? నాకు జైల్లో ఒక కుటుంబం కలిశారు, కామైపాలెం వాళ్ళది. ఎవరండి మీరు ఏంటండి అని మంచి సెట్లు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, ఒక రోజున ఇలాగ మేము పెళ్ళికి మా అబ్బాయి పెళ్లి చూపులకి అని వెళ్ళి వస్తుంటే ఎర్రకాలం అవతల ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన ఒక పిల్లోడితో ఉన్నాడు అక్కడ. యాక్సిడెంట్ అయితే అయ్యా కాలు వెనక్కి తిరిగిపోయింది, కొంచెం ఎదరగలాగనంటే ఆ కుర్రోళ్ళందరూ పెళ్లి కొడుకులు వాళ్ళందరూ బయటికి దిగి కాలు ఎదరగలాగారంట. ఎవరిదది? ఎవరతను? లోకాన్నయ్య యాక్సిడెంట్ అయింది తెలుసా మీకు? 2009లో తొడకాల దగ్గర ఇరిగిపోయింది కాలు, వాచెప్ప దగ్గర నుంచి అయిపోయింది కాలు, ఇలా ఇరిగి వెనక్కి తిరిగిపోయింది. ఇలా ప్రభా నాయనా ప్రభా అని అంటే పిల్లోడు ఏం చేస్తాడు? చిన్నపిల్లోడు ఏం చేయలేడు. ఈలోపు దారమ్మటి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చేవాళ్ళు వ్యాన్ ఆపేసి గబగబా ఆ కాలు కొంచెం సరి చేసి ఎదరకు లాగి పట్టి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేదాకా అక్కడ ఉండి అంబులెన్స్ ఎక్కిచ్చారంట వారు. ఏంటి బంధం? అదే మంచి సమరయుడు మన స్వామేనానండి. కష్టాల్లో ఉన్న వాళ్ళు మనం ఆదుకోవాలి, ఆమెనానండి. కష్టం అని ఆపదని ఎవరిని కూడా మనం దాటి వెళ్ళిపోకూడదు. అదే బాధ మనకు వచ్చిందానికి మనం ఏం చేస్తాం? దేవుడా ఎవరన్నా పంపించిన ఆయన, ప్రభా నాకు సహాయం చేయనైనా, నేను ఆపదలో ఉన్నానయ్యా అంటమా? అందుకే మనం గుర్తుంచుకోండి, మనం క్రైస్తవులైనా హిందువులైనా
ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే మనం సహాయం చేయాలి, దాటి వెళ్ళిపోకూడదు. దేవుని స్తోత్రం. ఆనాడు మిషనరీస్ మన ఇండియాలోకి వచ్చిన వాళ్ళు కేవలం క్రైస్తవులకు మాత్రమే మేము చదువు చెప్తాం, వేరే వాళ్ళు ఎవరు మీరు రావద్దు అన్నారనుకోండి, హిందువులు ఎవరు రావద్దు అన్నారనుకోండి, చదువు ఉండేదా? మరి లోకాన్ని సిఎస్ఐ హాస్టల్లో చదువుకున్నాడు. ఎవరు లోకాన్నయ్య? హిందూ. సిఎస్ఐ హాస్టల్లో చదువుకున్నాడు చిన్నప్పుడు. అనేక మంది హిందువులు కూడా వాళ్ళు చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అది యేసయ్య ప్రేమ. ఆమేనండి. యేసయ్య ఎవరినైనా సరే, ఎందుకంటే అందరినీ సమానంగా చూశాడు, తారతమ్యాలు యేసయ్య ప్రేమలో. తెలుసా మీకు? యేసయ్య ప్రేమలో కలంకం లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ యేసయ్యది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ప్రేమ మిషనరీస్ ఏం చేశారంటే, ఎక్కడా కూడా ఏ యొక్క మతం కానీ ఏ కులం కానీ ఏమీ లెక్క చేయకుండా అందరూ సమానం, అందరూ రావచ్చు దేవుని సన్నిధిలోకి, అందరూ ఈ ఆహారం తీసుకెళ్ళొచ్చు, అందరూ ఈ వస్త్రాలు తీసుకెళ్ళొచ్చు, అందరూ దేవుని సన్నిధిలో ప్రభువుకి ప్రార్థన చేయొచ్చు అని ఆ రోజున వాళ్ళు ఫ్రీగా వదిలేశారు అందరినీ. దేవుని స్తోత్రం. అదండి యేసయ్య మనసు. ఆమేనండి. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రజలు తండోపతండాలుగా గుంపులుగా ఎందుకు యేసయ్య నమ్ముకుంటున్నారు? జనాలైన పెచ్చోళ్ళ, జనాలైన అమాయకుల. ఎందుకు నమ్ముకుంటున్నారు? దేవుని ప్రేమ. ఎవరైనా ఏమంటారయ్యా, ఎర్రబట్టలు వేసుకున్న స్వామీజీలా, ఒక స్వామీజీ, ఒక ఆయన పెద్ద స్వామీజీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమంటున్నాడంటే, జాగ్రత్తగానండి, సికింద్రాబాద్లో ప్రవీణ్ పాస్టర్ గారు సమాధి కార్యక్రమానికి వచ్చిన జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. క్రైస్తవ్యం ఎంతగా విస్తరించిందా అని అనిపించిందంట ఆ స్వామీజీకి. ఏది ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందండి సికింద్రాబాద్. ఎంత లక్షల మంది వచ్చేసారు. ఎంత క్రైస్తవ్యం ఉందా? ఇప్పుడు దాకా క్రైస్తవ్యం ఎంత ఉంది అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే, ఆయన అంటున్నాడు యేసయ్య, కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. యేసు ప్రభువారు ఆ దినాల్లో ఎక్కడన్నా వాక్యం చెప్పినప్పుడు ప్రజలందరినీ చూసి జాలిపడేవాడంట ఆయన. అయ్యో కాపర లేని గొర్రెల్లాగా ఉన్నారు వీళ్ళందరూని బాధపడేవాడంట. ఆయన కలవరం చెందేవాడు అంటే యేసయ్య. ఆ మాట కూడా ఒకసారి చూసుకుందాం. ఒకసారి తీయండి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లోకాసు వార్త, మత్తయి వార్త 14 అధ్యాయం 14 వచ్చిన చదవండి. మత్తయి 14:14. ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చూసారా? ఆయన వచ్చి ఆ రోగులను చూసి కనికర పడ్డాడంటే యేసయ్య. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? రోగులు ఎలా ఉంటారండి? ఒక మాట చెప్పండి. హాస్పిటల్లో రోగులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా ఉంటారు? వాళ్ళు సరిగా మీరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరన్నా వెళ్ళి వాళ్ళని కదిపితే వాళ్ళకి ఏడుపు వచ్చేస్తారు. తెలుసా మీకు? ఒక రోజు హాస్పిటల్ కాడ నేను పాంప్లెట్లు పంచుదామని గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్తే ఒక యవనస్తులు అలా కడుపుతో ఉంది, ఏడ్చేస్తుంది. ఓకే అయ్యా ఏనండి జాగ్రత్తగా, ఏడ్చేస్తుంది. ఓకే, నాకు సాధారణంగా మనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఎవరికైనా బాధ, ఎవరైనా గల్లుమంటే నాకు చూసి తట్టుకోలేము. వెళ్ళి ఏంటని చూడాలిగా. ఇక్కడ గల్లుమంటే ఊరుకోను. అలాగని బయట ఎక్కడైనా గల్లుమన్నారు అనుకోండి, అసలు ఎందుకు ఎడుతున్నారో తెలుసుకోవాలిగా. నేను సరాసరి వెళ్ళి బండి ఆపి, అక్కడ ఎవరు లేరు చుట్టుపక్కల. నైట్ టైం, నైట్ 9-9:30 అవుతుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగా. నేను పాస్టర్ గారిని, అమ్మా నీ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, నువ్వు ఎవరు, అసలు నీది ఏ ఊరు అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగాను. అడిగితే అంటుంది, అయ్యగారు నాకు ఎవ్వరు లేరండి, మాకు మా అమ్మ మా నాన్న ఎవరు లేరండి, నేను కడుపుతో ఉన్నానండి, నాకు మా అమ్మ మా నాన్న వాళ్ళు గుర్తొచ్చి ఏడుపు వచ్చిందండి అని ఏడ్చేస్తుంది. నేను అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారా అన్న. వెళ్తామండి అయ్యగారు ఉంది. అమ్మ నాన్న లేకపోయినా యేసయ్య ఉన్నాడమ్మ మనకి, ఆయనే మనకి అమ్మ, ఆయనే మనకే నాన్న అని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పి, అమ్మ నువ్వేం బాధపడకమ్మా, యేసయ్య ఉన్నాడమ్మా నీకు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పి ధైర్యపరిచి ఆమెకి నా నెంబర్ ఇచ్చి, అమ్మ మీకు ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయమ్మా నేను పాస్టర్ గారిని అని చెప్పి వచ్చాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, కాలెన్నడు దీననాథను, అయ్య కాలెన్నడు దీననాథను, నా కన్నీరు తుడుచువాడా,
చెప్తాను, యేసయ్య మనసు సాధారణంగా ఆయన బిడ్డల్లో ఉంటుంది. ఆమేనండి. నీకు ఒకవేళ వాక్యం తెలిసినా తెలియకపోయినా ఎంతో కొంత ఆ స్పిరిట్ నీలో ఉంటుంది. ఆమేనండి. దీనికి రుజువే నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇంతవరకు వ్యాపారం జరిగే టైంలో సొరుగు నిండా కూడా డబ్బు, విపరీతంగా డబ్బు వచ్చేస్తాను, నిండిపోతుండేది డబ్బు, కాగితాలు డబ్బులన్నీ కూడా. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా వచ్చినా సరే హెల్ప్ చేసేవాడు మా నాన్నగారు. ఒకసారి ఓ పాప, ఒక యవనస్త్రాలు వచ్చి, నాన్నగారు మా అమ్మకు బాగోలేదండి, మా అమ్మకు జబ్బు చేస్తుందండి, అందరి దగ్గర సాయం అడుగుతున్నానండి, మీ దగ్గరకు కూడా వచ్చానండి నాన్న. అంటే ఈ పెద్ద వయసు కదా బాగా, అందుకే ఎవరు వచ్చినా సరే నాన్నగారు అని పిలిచేవాడు. పిల్లలనే కాకుండా ఒక మాదిరి వయసు వాడు కూడా ఎవరు వచ్చినా నాన్నగారు అంటుండేవాడు. ఇదండి నాన్నగారు పరిస్థితి అని చెప్పి అనేసరికి ఎన్నే నాతోనే మా నాన్నగారు ఒక దగ్గర 1500 ఎంతో తీసి సొరుగులో నుంచి, ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది, 20 సంవత్సరాల క్రితం 1500 ఎంతయ్యా అంటే ఇప్పుడు 1500 తీసి నా చేతికే ఇచ్చి ఇప్పిస్తే నేను అనుకో, ఏంటి మా నాన్న ఏంటి అసలు ఇలా ఈ దానదమ్మానికి కూడా ఒక ఇది ఉండాలి, ఏంటి ఎలా ఇచ్చేస్తున్నాడు పొలమని అని అనుకునేవాడిని. కానీ కారణం ఏంటంటే ఆ బాధ ఏంటో ఈయన తెలుసు కాబట్టి, ఆ ఇబ్బంది ఏంటి ఈయన తెలుసు కాబట్టి, ఈయన పేద ప్రజల ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంచెం క్యాచ్ చేస్తుండేవాడు మనసులో. దేవుని స్తోత్రం. పేద మనుషుల యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయో ఈయనకి తెలిసి, ఈయనకి దేవుని స్తోత్రం తెలుసు కాబట్టి ఈయనప్పటికే యేసయ్య నమ్ముకుని ఉన్నాడు కాబట్టి యేసయ్య మనసు, ఆ స్పిరిట్ ఎంతో కొంత ఈయనలో పనిచేస్తుండేది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా యేసయ్య ఆయనకి ఆ మనసు ఇచ్చాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే మంచి సమరైన మనసు కలిగి ఉండాలి. ఆమేనండి. ప్రతి ఒక్కరికి నువ్వు చేయి చాపాలి. ఆమేనండి. పేదలకు చేయి చాపాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి చేయి చాపాలి, దేవుని పని అంటే చేయి చాపాలి. ప్రతి దానికి కూడా మనం దేవుని పక్షాన చేయి చాపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, కనికరం కలిగిన వారు ధన్యులు, వారి కనికరం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. గుర్తుంచుకోండి, మనం నీతి కార్యాలు చేసి దేవుని కోసం మనం ఉన్నాం అనుకోండి, మనం ఉన్నా లేకపోయినా మన సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. మన సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఎలా ఉండాలంటే మంచి మనసు కలిగి ఉండాలి. ఆమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దినాల్లో యేసయ్య ప్రజలను చూసినప్పుడు కనికరంతో చలించిపోయాడు. ఆయన ఇదిగో రోగులను చూసినప్పుడు స్వస్థపరిచాడు, ప్రజలను చూసినప్పుడు కనికరించాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. అమ్మా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నానా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య మనస్సు నీలో ఉన్నదే, అది మంచి సమరైన మనసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తెలియకుండానే దేవుని మనసు నీలో ఉంది, నీకు తెలియదు ఆ విషయం. ఇదిగో మంచి సమరైన వల్లే నువ్వు వెళ్తావు ముందుకి. నువ్వు మంచి సమరైన వల్లే అనేక మందికి సహాయం చేస్తావు, అనేక మందికి హెల్ప్ చేస్తావు. దేవుని మనసు కలిగిన ఇదిగో మదర్ తెరీసా వలె, ఇదిగో దేవుని మనసు కలిగిన దేవుని బిడ్డల మిషనరీస్ వలె ఆయన మంచి మనసు నీకు ఉంటుంది. యేసయ్య మనసు ఎవరిలో ఉంటుందో వారందరినీ దేవుడు దీవిస్తాడు, వారి సంతతిని దేవుడు దీవిస్తాడు. పేదలైన వారు, బేదలైన వారు, రోగులైన వారు, అనాథ్యులు, ఇదిగో అభాగులు అందరూ కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో వారికి నేనున్నాను అనే భరోసా నువ్వు ఇవ్వాలి. అయ్యా, ఇదిగో నేనున్నాను, నా ప్రభు ఉన్నాడు, నీకేం కాదు, నువ్వు అనాథం కాదు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇదిగో తల్లి లేదని, తండ్రి లేదని ఎవరన్నా వచ్చి బాధపడుతుంటే ఇదిగో వాళ్ళకి చెప్పవలసింది మనమే. ఇదిగో మన తండ్రి, మన తల్లి సమస్యము, ఎవ్రీథింగ్ మై జీసస్. యేసయ్యే. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అనేక మంది ప్రజల యొక్క కన్నీటిని మిషనరీస్ తుడిచారు. ఇదిగో దేవుని యాజకుడు దాటి వెళ్ళిపోయాడంట, దొంగల చేతిలో చిక్కిన వాడిని విడిపించడానికి. ఇదిగో యాజకుడు దాటి వెళ్ళిపోయాడు, లేవీయుడు దాటి వెళ్ళిపోయాడు, కానీ మంచి సమరయుడైతే దాటి వెళ్ళిపోలేదంట. ఇదిగో అతడైతే తనని ఇదిగో జాలిపడి ఇదిగో తన దగ్గరికి వెళ్ళి గాయాలను కట్టి ఇదిగో తన గాడిదని ఎక్కించి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి 2 దేనారాలు తన సొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి ఇదిగో అక్కడ వారిని పరామర్శించి ఇదిగో మరలా ఏదైనా తక్కువైతే నేను వచ్చినప్పుడు ఇస్తాను అని అంటున్నాడు. యేసయ్యా, నీ మనసు నాకు దయచేయలేదు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. మిషనరీస్ ఆ దినాల్లో అందరి పట్ల జాలిపడ్డారు. వారు క్రైస్తవుల, హిందువుల, ముస్లిమ్సా అని చూడలేదు. ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. మిషనరీస్ మన దేశానికి వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. అయ్యో, నేడైతే మన దేశంలో పరిస్థితులు బాగోలేదు. ఎక్కడ చూసినా ఇదిగో కుల హత్యలు, మత హత్యలు ఎక్కువైపోయినాయి.
అయ్యా ప్రభా నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా దేశాన్ని రక్షించండి నాయన. అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా దేశం పరిస్థితి ఏమీ బాగలేదు నాయన. ప్రభా కనికరించిన ఆయన, ప్రభా కృప చూపించిన ఆయన అని ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్నాయి. అయ్యా మా దేశస్తులందరికీ మారు మనసును దయచేయండి. అయ్యా రక్షణ దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మొదటిగా పురుషులు ప్రార్థన చేయండి, తర్వాత స్త్రీలు చేయండి.